నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు, కాకాని మీపై గత వారం రోజులుగా చేస్తున్న ఆరోపణలు, మీరు దానికి సంబంధించి ఆధారాలు ఉంటే చూపించమండం, ఆయన ఆధారాలు బయటపెట్టడం, ఆ ఆధారాలు నకిలీ అని మీరు చెప్పడం, మళ్ళీ మీరు డీజీపీకి ఫిర్యాదు చేయడం, అంతా ఒక ఎపిసోడ్ గా జరుగుతుంది. అసలు ఫస్ట్ కాకాని చేస్తున్న ఆరోపణలు ఎందుకు అంతలా మీరు ఉలిక్కిపడుతున్నారు? అంటే ఇప్పటి వరకు నేను కూడా దాదాపు స్టూడెంట్ లైఫ్ నుంచి 40 yearsలో ఉన్నా, పాలిటిక్స్లో ఉన్నా, 40 సంవత్సరాల నుంచి. మనం దేశంలో చూసాం, రాష్ట్రంలో చూసాం. గోరంతుంటే కొండంత మాట్లాడటం, అవతల రాజకీయ పార్టీ ప్రత్యర్థుల మీద ఉన్నవి లేనివి ఆరోపణలు చేయటం, ప్రత్యారోపణ చేయటం చూసాం. ది ఫస్ట్ టైం ఒక లెజిస్లేటర్, ఒక లా మేకర్, చట్టాలు చేసే శాసనసభ్యుడు ఇంకొక లెజిస్లేటర్ మీద ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ పత్రాలు పెట్టేసేసి 1000 కోట్ల ఆస్తులని 4 దేశాలు 1000 కోట్లు, నేను, నా భార్య, నా కుమారుడు గురించి మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు కాకపోతే ఒకరైనా 1%, 10% అనుమానించి ఇన్ని ఏమీ లేకపోతే ఇన్ని పత్రాలు ఎట్టొస్తాయి విదేశాల నుంచి, గోవర్ధన్ పెట్టిన దాంట్లో నిజం లేకుండా పోదేమోనని నా నిజాయితీ, నా గురించి, నా కుటుంబం గురించి మెజారిటీ జనానికి తెలిసిన ఒక ఎగ్జాంపుల్, ఒక సాక్షి పత్రిక ఉంది, రోజు మా కుటుంబం గురించి ఆయన చెప్పిందంతా పబ్లిష్ చేస్తుంది. ఉత్త సాక్షి పత్రిక రీడర్సే ఉంటారు, వేరే పత్రికలు చదవని వాళ్ళు ఉంటారు, వేరే ఛానల్స్ చూడని వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది. అందుకని ఇది ఇటువంటి దుస్సాంప్రదాయం రాజకీయాల్లో నకిలీ పత్రాలతో అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కి పూనుకున్న పరిస్థితి ఉండకూడదు. కాకాని కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఇది ఒకవేళ నకిలీ పత్రాలను ప్రూవ్ అయితే రాజకీయాలే వదిలేసి వెళ్ళిపోతానని ఆయనే అంత కాన్ఫిడెంట్ గా సవాల్ విసురుతున్నాడు. అతను ఆ పదం వారానికి ఒకసారి వాడతాడు, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని. మీరు పాత రికార్డ్స్ తీస్తే ప్రతి వారం ఒకసారి నేను రాజీనామా చేస్తా, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని చెప్పడం ఆయనకు ఒక అలవాటు. అది సో మీరు అన్నారు ఆయన నకిలీ పత్రాల ముఠాకి నాయకుడు అని. నకిలీ పత్రాలు సృష్టించడం అంటే ఇంత ముందు కాకుండా ఇంత ముందు కూడా ఆయన చాలా సార్లు చేశాడా? అంటే నేనేమంటానంటే డ్యూరింగ్ ఎలక్షన్స్ నకిలీ మద్యం సరఫరా చేశారు ఆయన కాన్స్టిట్యున్సీలో. మొత్తం డంప్స్ దొరికినాయి. ఫస్ట్ డంప్ దొరకగానే డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వచ్చేసి ఈ బాటిల్ కన్నా ఒకటి తాగితే నరాలు పోతాయి, రెండోది తాగితే పక్షవాతం వస్తుంది, మూడోది తాగితే చచ్చిపోతారని చెప్పాడు. అక్కడి నుంచి కొంతమంది చనిపోయినారు, 5 రోజులకి, వారం రోజులకి చనిపోయినారు. అయితే మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండిపోయినాం కాబట్టి అతను బతికిపోయినాడు. మొత్తం దొరికింది ఆయన మనుషుల దగ్గరే. వీళ్ళు ఇంటర్నేషనల్ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ అండ్ డ్రగ్ మాఫియా అండ్ కల్తీ మద్యం మాఫియా. ఇది ఇటువంటి 11 కేసుల్లో ఈ 6 మంది ముద్దాయిలు ప్లస్ గోవర్ధన్ రెడ్డి 4 కేసుల్లో ఉన్నాడు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి మీ మీద ఫోకస్ చేయడానికి కారణం, గతంలో మీరు అతన్ని ఇబ్బంది పెట్టారు. నకిలీ మద్యం కేసులో కానివ్వండి, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సిఐడి ఎంక్వైరీ చేయించడం కానివ్వండి, A11 గా అతను ఉంచడం కానివ్వండి. సో ఇప్పుడు అదంతా చేయడం తర్వాత మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా సోమిరెడ్డి అడ్డుపడి చక్రం తిప్పారు. కరెక్టేనా? అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఫోకస్ చేశారు. కాదండి, పార్టీ ఒక నిర్ణయం. నేను మొదటి నుంచి పార్టీకి నిర్ణయాలకు కట్టుబడినేవాడిని. నేను ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది వైకాపా వాళ్ళు వస్తానంటే చేర్చుకుంటుంటే ఈ ఒక్క గోవర్ధన్ రెడ్డి మాత్రం చేర్చుకునేదానికి లేదని నేనేమి కనెక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో 1000 కోట్లు, లేకపోతే ఇండియాలో ఇంకెంత ఉంది? ఇండియాలో ఎంత ఉంది? లేకపోతే ఆయన చెప్తున్న ప్రకారం 1000 కోట్లు కాకపోతే వాస్తవంగా ఎంత ఉంది? కాదు, నేను అడిగే పాయింట్, ఆయన ఇప్పుడు 23వ తేదీ 1000 కోట్లు 4 దేశాలు, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో 500 కోట్ల పవర్ ప్రాజెక్టు, కౌలాలంపూర్లో 2 ఇళ్ళు, నాకు అక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపించాడు. నేనేమన్నానంటే, అయ్యా ఇండియాలో ఉండేవి నా ఎన్నికల అఫిడవిట్లో ఉన్నాయి, నా ఇన్కమ్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి, నా భార్యది ఉంది, నా కుమారుడు ఉంది. అఫిడవిట్లో అన్ని చూపించరుగా? అఫిడవిట్లో అన్నీ చూపిస్తాం, 1000 రూపాయలు పెట్టుబడి చూపిస్తాం. అసలే పెట్టుబడి 0 క్యాపిటల్ ఉండే చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమడతారు ఎలక్షన్ అఫిడవిట్లో, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూపించమంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ త్రిమూర్తి ఉంది, నేను డైరెక్టర్, జ్యోతి డైరెక్టరు. అసలు ఆ కంపెనీ మొదలు కాలేదు, జీరో వాల్యూ షేర్, దాన్ని చూపించాల్సిన అవసరం లే అఫిడవిట్లో. సెకండ్, సాగర్ పవర్ లో జ్యోతికి ఇప్పటికీ 1,28,00,000 రూపాయల షేర్లు ఉన్నాయి, వాల్యూ ఉంది, దాంట్లో కూడా అక్కడ రాశాము. నా కుమారుడికి కింద 70,000, 50,000 కొన్ని 0 ఉన్నాయి. ఎందుకంటే విండ్ పవర్ అప్లై చేసాడు వాడు, ఇంతవరకు అది వర్కౌట్ కాలే. ఒక మినీ హైడ్రో అప్లై చేశాడు, సాయిల్ ఇలా ఉంది,
మినీ హైడ్రోకి అప్లై చేశాడు, అది వైబుల్ కాలే. సో ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు కనుక ఫేక్ అయితే మీరు ఏ తప్పు చేయలేదని ధైర్యం మీకుంటే మీరు ఎందుకు సోమిరెడ్డి గారు ఈ వన్ వీక్ గా టెన్షన్ తీసుకుంటున్నారు? మీరు ఎందుకు డీజీపీని కలవాలి? మీరు ఎందుకు కంప్లైంట్ చేయాలి? లెట్ ఇట్ బి, ఆయన ఏం చేసుకుంటారో చేయనివ్వండి. మీరు కూల్ గా ఉండొచ్చు కదా. ఏం జరుగుతుంది మీ దగ్గర ఏం తప్పు లేనప్పుడు? కాదండి, గోవర్ధన్ రెడ్డి నన్ను గతం నుంచే నువ్వు అవినీతి పరుడు అంటుంటే నేనేం దాని గురించి పట్టించుకోలే. ఈ పత్రాలు పెట్టిన తర్వాత పత్రాలు పెట్టాక మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాను నేను. అంటే నేను నాకేమి కాదు, నన్ను జనం నమ్ముతారు. నేను నా అవినీతితో నిజాయితీ పరునో జనం డిసైడ్ చేస్తారు. కానీ ఇటువంటి ప్రాక్టీస్ మంచిది కాదంటున్నా నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్న మోడీ గారి మీద రాహుల్ గాంధీ ఒక బురద చల్లే ప్రయత్నం చేశాడు. నీకు 4 ప్యాకెట్లు 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. పత్రాలు పెట్టలే, బోగస్ పత్రాలు, నకిలీ పత్రాలు పెట్టలే. కానీ ఒక లెజిస్లేటర్ గా ఇది దుర్మార్గం. నా భార్య నా కొడుక్కి ఇతర దేశాల్లో ఉన్నాయి, అది పోయి మలేషియా సింగపూర్ పోయి ఎవరు విచారించలేరు. ఈ లోపల అతన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామనే కుట్రలో భాగం ఇది. అందుకని ఆరోపణలు చేస్తే ఒకటి ఆధారాలు ఉండాలి, ఒకటి విచారణకి వెళ్తే అవి నిలబడాలి. గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద, కేవీపీ మీద మీరు ఆరోపణలు చేస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఇవాళ అన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారా మీరు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద మేము కాన్స్టిట్యూషనల్ హెడ్స్ దగ్గరికి పోయినాము, రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినాము, గవర్నర్ గారి దగ్గరికి పోయినాము, ఆఖరణ కోర్టులను అప్రోచ్ అయినాం. కోర్ట్ హ్యాస్ గివెన్ డైరెక్షన్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. మేము పోయినాం. నేనేం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను సిబిఐ తిరిగిపోతాను. అయ్యా, నేను జగన్మోహన్ రెడ్డి ఎంపీలను 5 మంది తీసుకొని పో, సిబిఐ కంప్లైంట్ చేయి. హార్డ్ కోర్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తిట్టే, మా పార్టీని తిట్టే 5 మంది ఎమ్మెల్యేలను తీసుకోపో, డీజీపీ గారిని కలువు, నా మీద రిటర్న్ కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పాను. ఎందుకు వెళ్ళకపోతున్నాడు అతను? ఫస్ట్ డే ఏం చెప్పాడు, నిన్ను సిబిఐ ఎంక్వైరీకి ఇస్తుండా, నువ్వు అడ్డపడబాకన్నాడు. నేను అడ్డపడను నాయన, కన్సెంట్ ఇస్తా, నేను సమ్మతి లెటర్ ఇస్తానన్నా. ఈ రోజుకి ఇప్పుడే, అందుకే 26వ తేదీ నెల్లూరు పోయినా. ఇన్ని రోజులు నా మీద ఊరికే ఆరోపణ చేస్తున్నావు, ప్రతిరోజు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు, 24 hours టైం ఇస్తుండా, నువ్వు ఇస్తావా కంప్లైంట్, లేకపోతే నేను ఇస్తానన్నా. నెక్స్ట్ డే ఈవినింగ్ పోయి నేను 3:30 కంప్లైంట్ ఇచ్చా. ఈ రోజు రమ్మనండి అతన్ని. ఈ 30 నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసి జతపరిచి ఒక్క కంప్లైంట్. ఒకటి కాదు, అన్ని డాక్యుమెంట్స్ ఫేక్ చేయడం, ఆయన కూడా ఒక ఇది ఉంటుంది కదా, అన్ని ఫేక్ చేసేటప్పుడు ఒకవేళ దొరికిపోతే ఇబ్బంది పడతాడు ఆయన కూడా. అంటే మీరు ఒక విషపూరితమైన, నీ ఓటర్లకి విషం దాగిచ్చి ఎమ్మెల్యే కావాలనుకున్న ఒక వ్యక్తికి నన్ను రాజకీయంగా నన్ను దెబ్బతీయాలనే దానికి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడంలో నాకు. జిల్లా రాజకీయాల్లో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎందుకు కేవలం సోమిరెడ్డికి కాకానికి మధ్య ఇంత ఘర్షణ వాతావరణం? అసలు మొదట్లో కాకాన్ని ఎందుకు టచ్ చేశానని ఇప్పుడు మీరు బాధపడుతున్నారా? లెక్క వ్యవహారం కానివ్వండి, తర్వాత జరిగిన ఎపిసోడ్స్ కానివ్వండి. నెవర్ నేను కాకాని జోలికి నేను పోలేదు. నేను అసలు 2 సంవత్సరాలు ఆయన్ని పట్టించుకోలేదు. మీకు అంతెందుకు? అదే 2 సంవత్సరాలు పట్టించుకోలేదని మధ్యాహ్నం టీడీపీలోకి ఆయన వచ్చే ప్రయత్నం ఉంది కాబట్టి మీరు కామ్ గా సైలెంట్ గా వదిలేశారు. ఏదైనా కానివ్వండి, ఆయన జోలికి పోలేదు. ఆయనంతటా ఆయన నా వెంట పడ్డాడు. ఇప్పుడు నీరు చెట్టు జరిగితే ఒక ఎమ్మెల్యే ఎక్కడన్నా ర్యాండమ్ గా పని జరగలేదంటే పిటిషన్ ఇవ్వచ్చు. ఈయన 4 పిటిషన్లలో 66 పనుల మీద ఇస్తే 2 నెలలు ఎంక్వైరీకి జరిపింది. విజిలెన్స్ కి ఆయన ఇస్తే నష్టం లేదు. ఆడ బ్రహ్మాండంగా జరిగిన రిపోర్ట్ వచ్చింది. ఇతను ఇప్పటికి 10-12 కేసుల్లో కోర్టుకు పోయినాడు. జన్మభూమి అంటే కోర్టు, పెన్షన్లు అంటే కోర్టు. ఇతను ఒక లిటికెంట్ స్వభావం ఉండే వ్యక్తి గోవర్ధన్ రెడ్డి. దానికి నేను గ్రావెల్ మాఫియాకి సంబంధించి కూడా అతని మీద ఆరోపణలు చేశారు. సో అతని మనుషులు 80% మంది ఉంటే సోమిరెడ్డి మనుషులు లేకపోతే పార్టీ మనుషులు కూడా 20% మంది ఉన్నారు అనే వాదన ఉంది కాదా? అంటే న్యాచురల్ గా ఎవరైనా తప్పులు చేసేవాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. కానీ నాయకుడు అనేవాడు ప్రోత్సహిస్తే అది ఎక్కువ ఉంటుంది, నాయకుడు కంట్రోల్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. నేను చాలా వర్క్స్ కూడా క్వాలిటీ చెయ్యాలా అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తాను నా ఫాలోవర్స్కి. అందుకనే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక చిన్న వార్తలో, పత్రికలో ఒక వార్త కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఇష్యూని సోమిరెడ్డి తనకి అనుకూలంగా రాజకీయంగా మైలేజ్ పెంచుకోవడానికి 1 రోజులుగా ఉపయోగించుకున్నారా లేదా? నేను ఇన్ని సంవత్సరాలు చేసిన సర్వీసు జనం కోసం, పార్టీ కోసం చేసింది పోయింది. ఇప్పుడు ఆయన ఆరోపణ చేస్తే నేను రాజకీయంగా ఎదగాలనా? అంత అవసరం నాకు లేదు. నేనేమంటానంటే ఇటువంటి పరిణామం ఇంకొక రాజకీయ నాయకుడికి రాకూడదు. రాజకీయాల్లో సర్పంచుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు నేను ఒకటే నా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం, పాలిటీషియన్స్ 80% ఆర్థికంగా దెబ్బతింటారు. సర్పంచ్ ఆ ఊరు పెత్తనం చేయాలంటే ఊరు నాయకుడు ఆస్తులు అమ్ముకుంటాడు, మండలం, నియోజకవర్గం అమ్ముకుంటాడు, మంత్రులు కూడా అమ్ముకుంటారు. నేను నా సొంత అనుభవం ఉంది. నా నరపరెడ్డి ఫ్యామిలీని చూసా, మా ఫ్యామిలీని చూసా, దెబ్బతిన్నాం. ఇటువంటి
10-20% రాజకీయాల్లో అవినీతి పరులు ఉంటారు. కానీ నిజాయితీ పరులు కూడా ఎవరు బతకూడదు, ఇటువంటి పత్రాలు తెచ్చి ఆడ బారేసేస్తాము నన్నంటే ఇది అన్యాయం అంటున్నాను నేను ఎందుకు మైలేజ్ అనే మాట వాడానంటే, మీరు ఇన్నాళ్ళు ఎంత సీనియర్ పాలిటిషియన్ అందరికీ తెలుసు, మీరు మంత్రి పదవులు చేశారు, అవన్నీ ఓకే. కానీ ఈ మధ్య 2013 దాకా అత్యంత సన్నిహితంగా మీకు చంద్రబాబు నాయుడు గారికి మీకు సన్నిహిత్యం ఉండేది. కానీ ఈ మధ్య మీరు అధినేతకు దూరమైన మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల మీకు మరింత డ్యామేజ్ అయ్యి రేపు రీషఫుల్లో మంత్రి రేస్లో మీ మాట వినిపిస్తోంది, దానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా లేదా? అందుకే మీరు దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు. నాట్ ఎట్ ఆల్. నేను మా నాయకుడికి పొలిట్ బ్యూరో సమావేశాలకు అటెండ్ అవుతుంటాము. ఒకటి, మేము విజయవాడకు పోతే మాకు మిస్ కాకుండా దొరికే నాయకుడు ఎవరంటే, ఏ రాజకీయ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త పైన ముఖ్యమంత్రి గారు ఒకరే. మంత్రులు దొరకడం కష్టం, కానీ మాకు ముఖ్యమంత్రి గారు దొరుకుతారు. మేము ఫ్రీక్వెంట్గా కలుస్తుంటాము. అసలు మేము ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, మళ్ళీ ఈవినింగ్ లోపల ఫోన్ చేస్తారు. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోమిరెడ్డి గారు, గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎరువుల కుంభకోణం గురించి దాని తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. అంటే కొత్తగా ఇప్పుడు కాకాని చేసిన ఆరోపణలు ఏమున్నాయి, దాని మీద మీరు ఎందుకంత గతంలో ఆరోపణలు రాలేదా? నాట్ ఎట్ ఆల్. నన్ను ఆయన 10 జన్మలు ఎత్తినా నన్ను అవినీతి పరుడుగా మార్చలేడు, ప్రజలను నమ్మించలేడు. ఆ నమ్మకం నాకుంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో కింగ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ క్రమంగా పట్టు కోల్పోతున్నారా? తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? ఏం లేదు, అది అటువంటిది ఏం లేదు. మీకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన నల్లపురెడ్డి ఫ్యామిలీతో ఇవాళ మీరు మొహమొహాలు చూసుకునే పరిస్థితి ఉందా? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మీకు అంత విద్వేషాలు పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఆదాల ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చిన మీరే తర్వాత మళ్ళీ ఆదాలని బలహీనపరచడానికి కారణం ఏంటి? అంటే సోమిరెడ్డి తప్ప జిల్లా రాజకీయాల్లో ఇంకెవరు ఎదగకూడదు, ఇదే స్ట్రాటజీతో మీరు పనిచేసుకుంటూ వచ్చారు. కానీ మీరు ఎటు పొరపాటు పడుతున్నారంటే, మా మేనమామ చనిపోయిన తర్వాత కాంగ్రెస్లో 93 బై ఎలక్షన్ వస్తే ఎన్టీ రామారావు గారు నన్ను డిసైడ్ చేశారు క్యాండిడేట్గా. నేనే తీసుకొచ్చి ప్రసన్నని, అంటే ప్రసన్న మీరు తీసుకొచ్చారు, నేనే తీసుకొచ్చా. శ్రీనివాస్ రెడ్డి తీసుకొచ్చారు, అది నేను చెప్పిన పాయింట్. ప్రసన్న కుమార్ రెడ్డి మీరే తీసుకొచ్చారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరే తీసుకొచ్చారు పార్టీలోకి. కానీ మీరు తీసుకొచ్చిన నాయకులే మీకు వ్యతిరేక వర్గంగా తయారవడానికి కారణం కూడా మీరే అంటున్నాను నేను. మీకు స్వయంకృతాపరాధం కాదా? ఎందుకంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. ప్రభాకర్ రెడ్డిని మాతో ఎమ్మెల్యే టికెట్ నేనే ఇప్పించే దగ్గరుండి ఆయన మంత్రి అయినాడు, దానికి నేను మంత్రిని చేశాను ఆయన్ని. మీరు మంత్రి అవ్వాల్సిన చోట ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రి అయినాడు. ఆయన మంత్రి పదవిని తీసేసేదానికి నేను కారణమా? ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్. నేను అనేది ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి, దుర్గాప్రసాద్ గారు, పివి రత్నం గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు, 8 మంది మంత్రులైనారు. నెల్లూరు జిల్లాలో 8 మంది మంత్రులైనారు. ముఖ్యమంత్రి నిర్ణయం అది. కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఒకరే ఉంటారు, ఆనవరావు నాయుడు 8 ఏళ్ళు ఉంటారు, రాజలక్ష్మ ఉన్నంత వరకు ఉంటుంది, అది కాంగ్రెస్ సాంప్రదాయం. తెలుగుదేశంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. నేను వద్దంటే ప్రభాకర్ రెడ్డి గారు 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు ఆయన అడగండి మీరు. ప్రసన్న కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు, ప్రభాకర్ రెడ్డి. ఒక మాట అడుగుతాను. ప్రసన్న కుమార్ రెడ్డి 2009 ప్రసన్న కుమార్ రెడ్డి వైకాపాలో టికెట్ ట్రై చేశాడు, రాలేదు. మా పార్టీలోనే పోటీ చేశాడు. గెలిచిన వారం రోజులకి చంద్రబాబు నాయుడిని తిట్టమని నేను చెప్పానా? ఆయన క్యారెక్టరు, ఏ పార్టీ అయితే భిక్ష పెట్టిందో, 5 సార్లు టికెట్ ఇచ్చిందో, 4 సార్లు ఎమ్మెల్యేని చేసిందో, గెలిచిన వారం రోజుల్లో ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డిని తిట్టి, ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడిని తిట్టమని నేను చెప్పానా? రాజకీయాల్లో నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకరి జీవితాలని ఇంకొకరు శాసించలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. శాసించడం కుదరదంటే పర్లేదు, కానీ శాసించాలని ప్రయత్నం చేసి రెడ్డి ఫెయిల్ అయిపోయారా? ఎందుకంటే 3 సార్లు సాధారణ ఎన్నికల్లో, ఒక బై ఎలక్షన్ లో మీరు తీసుకొచ్చిన వాళ్ళ చేతుల్లోనే మీరు ఓడిపోవడం అనేది స్వయంకృతాపరాధం కాదా అనేది నాకు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గెలుపు ఓటములు మీ చేతుల్లో లేవు. ఆనం రామనాయుడు లాంటి వాళ్ళు 3 సార్లు ఓడిపోయి ఉన్నారు, 3 టైమ్స్ ఓడిపోయి ఉన్నారు. ప్రభాకర్ రెడ్డిని నేను తీసుకురావచ్చు, ఆయన 1000 కోట్లకు అధిపతి, నా దగ్గర 1000 కోట్లు లేవు. వాళ్ళు పూర్తి పాలిటీషియన్స్ కాదు, వాళ్ళకి బిజినెస్ అండ్ పాలిటిక్స్ 2 ఉన్నాయి. మా కొత్త రాజకీయాలలోనే మేము బతుకుతాం, జనం మధ్య బతుకుతాం. ప్రభాకర్ రెడ్డి పార్టీ మారితే, లేకపోతే ఆనం రామనాయుడు పార్టీ మారితే, ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ మారితే, నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి వల్లే అనుకుంటే, అంత నాకు విలువ ఉందని అనుకుంటే, వాళ్ళు ఏ పార్టీలో ఉండాలా, ఏ సీట్లో పోటీ? ఒకటే, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి
2004లో ప్రభాకర్ రెడ్డి పార్టీ మారి కావలి సీట్ అడిగితే ఒకటే చెప్పారు, చంద్రమోహన్ రెడ్డి మీద నువ్వు పోటీ చేసే పని అయితే నీకు టికెట్ ఇస్తాం, లేకపోతే అవసరంలే అని చెప్పారు. ఆయన ఆ పార్టీలో పోయి టికెట్ అడిగితే కావలి టికెట్, ఆయన సొంత ఊరు, ఆయన మోపూరు నేటివ్ కాన్స్టిట్యున్సీ అడిగితే ఎక్స్ఎమ్మెల్యే అల్లూరు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే అల్లూరు, ఆ సీట్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అల్లూరు సీట్ అడిగితే నో, నువ్వు చంద్రమోహన్ రెడ్డి మీద పోటీ చేసే పని అయితేనే టికెట్ ఇస్తా ఉన్నారు. నా మీదకే పంపించారు. ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి ఓడిపోవాలా, చంద్రమోహన్ రెడ్డి జనార్దన్ రెడ్డి మీద పోరాడతాడు, చంద్రమోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద పోరాడతాడు, చంద్రమోహన్ రెడ్డి గెలవకూడదనే టాప్. ఒక జిల్లాను శాసించి ఒక మంత్రిగా పనిచేసి ఎన్నికల్లో డబ్బులు లేకపోయే పరిస్థితికి సోమిరెడ్డి ఎందుకు దిగజారిపోవాల్సి వచ్చింది? డబ్బులు లేవని మీరు చెప్పి పోటీ చేయనని చెప్పే పరిస్థితికి నేను చెప్పాను, నేను సర్వేపల్లి పోటీ చేయనన్నాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. ఎందుకంటే పార్టీ కోసం బై ఎలక్షన్లో పోటీ పెట్టినప్పుడే నేను చెప్పాను పార్టీకి, ఈ రోజు కోవూరులో పోటీ చేసి రేపు సర్వేపల్లి పోటీ చేయాలంటే 2 ఎలక్షన్స్లో నాకు ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్నాను, అన్ని ప్రాజెక్టులు అమ్ముకున్నాను, నాది డబ్బులు లేవయ్యా అని చెప్పాను. కానీ పార్టీ కోసం నువ్వు పోటీ చేయాలా, రాంగ్ మెసేజ్ పోద్ది. ఎందుకంటే 7 ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో పోటీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి, ఒక్క కోవూరులో పెట్టాడు. 10 రోజులు అవతల జగన్మోహన్ రెడ్డి, యువతలు నేను వీధి తిరిగాం. జగన్మోహన్ రెడ్డికి నాకు పోటీ లాగా వచ్చింది. ఒకటే ఒక ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి, పార్టీకి సింబల్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, రికగ్నిషన్ వచ్చిన తర్వాత, సింబల్ వచ్చిన తర్వాత అతను ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. ఆ రోజు సానుభూతి ఉండింది వాళ్ళకి. అయినా నేను పోటీ చేయబట్టి ఆ 23,000 ఓట్లు రావటం, డిపాజిట్లు రావటం, 100,000 కోట్లు, 30,000, 40,000 పోద్దని చెప్పి పందాలు అడిగిన ప్రశ్న, డబ్బులు నిజంగా లేవా? డబ్బులు లేవని పక్కదారి పట్టిస్తున్నారా సోమిరెడ్డి ప్రజల్ని? నన్ను గురించి నేనేం చెప్పుకోవాలా? జనం అడిగిన ఆయనక కార్యకర్త. నేను హైదరాబాద్లో 25 సంవత్సరాల నుంచి బాడీగిళ్ళల్లో ఉంటుండా, ఇల్లు మార్చి ఓల్డ్ ఎమ్మెల్యే కోట, జరమంజిల్, రోడ్ నెంబర్ 10, ఫిల్మ్ నగర్, 25 సంవత్సరాల నుంచి బాడీగిళ్ళల్లో ఉంటుండా. విజయవాడలో బాడీగింట్లో ఉండా, మా నాయన ఇచ్చిపోయిన 1968లో ఇచ్చిపోయిన ఇల్లు తప్ప అల్లీపురంలో, నెల్లూరు టౌన్ లో ఉండే నా ఆఫీస్ బాడీగింట్లో ఉండా. నాకు బెంగళూరులో, హైదరాబాద్లో, చెన్నైలో ఒక చిన్న అపార్ట్మెంట్ లేదు, ఎక్కడున్నా బాడీగవే ఉంటే అంత దిగజారి డబ్బులు పెట్టుకొని బాడీగిళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి వచ్చాక సోమిరెడ్డి ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ డబ్బులు ఏం సంపాదించుకోలేదు, అంతేనా? ఇప్పుడు నేనేమంటానంటే, మేము పుట్టేటప్పటికి హెల్మన్ కార్ ఉంది మా ఇంట్లో, ఇంపోర్టెడ్ కార్. నేను పుట్టేటప్పటికి, నేను పుట్టక ముందు ఫోర్డ్ కార్ ఉంది, బిఫోర్ ఇండిపెండెన్స్. ఒకవేళ నేను పెద్ద కోటీశ్వరులు అని చెప్పుకోం, మా అమ్మ వైపు నల్లపిరెడ్డి వాళ్ళైనా మా నాయన వాళ్ళ వైపు పెద్ద ఫ్యామిలీ. రాజకీయాల్లో పోగొట్టుకున్నాం. మాకు సినిమా హాల్ ఉండింది, అన్నీ ఉన్నాయి, 3 పంటలు పండే పొలాలు ఉన్నాయి, అమ్ముకున్నాం. నేను మధ్యలో మా ఫ్రెండ్స్తో హైడ్రో ప్రాజెక్ట్ చేసా, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినా, డబ్బులు వచ్చినాయి, అయిపోయినాయి. ఎన్నికలు నా మీద పోటీ చేసిన వాడంతా కోటీశ్వర్లు, అవతల నాకంటే 10 times 100 times. పవర్ ప్లాంట్లో మీకు భాగస్వామ్యం ఉందంటారు, పవర్ ప్లాంట్లు ఉన్నాయని చెప్తారు. నాకు సాయస్ఫూర్తి 2004లో పూర్తి చేసాం, 10లో అమ్మేసాం. సాగర్ 2010లో అమ్మేసాం. అవి 2 కొరవన్నీ ప్రయత్నాలు చేసాం, ఫెయిల్ అయినాము. ఆ వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మైనస్లో ఉన్నాము, క్రైసిస్లో ఉండాము. నేను అదే చెప్పినా, మొన్న ఎవరు అడిగితే నా బాధితులు నా కుటుంబ సభ్యులని చెప్పా. నా వైఫ్ అండ్ సన్, పిల్లలు, నా కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళు బహుశా నా బాధితులు అని చెప్పా. నా కొడుక్కి నేను రూపాయి కట్నం తీసుకోలే, నా కూతురికి కట్నం నేను రూపాయి ఇవ్వలే, నేను కట్నం తీసుకోలే, మా నాయన కట్నం తీసుకోలే. మా ఫ్యామిలీలో నెవర్. సరే, ఇంకా ఆరోపణలు రాజకీయాల్లో ఉండాం కాబట్టి ఇష్టానుసారం ఆరోపణలు చేసుకుంటూ పోతే. మీ పాస్పోర్ట్ మీద కూడా ఆరోపణలు చేశారు, ఏదో మోహన్ రెడ్డి అని ఒక పేరుతో ఉంటుంది, ఇంకో పేరుతో ఇంకొకటి ఉండొచ్చేమో అని చెప్పి. పాస్పోర్ట్లో ఒక లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా అలో చేయరు. కానీ వీసాలో, ఇప్పుడు ఇది నా పాస్పోర్ట్ అండి, ఇది పాస్పోర్ట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఫుల్ నేమ్ ఉంది. మీకు ఎస్ఆర్ మోహన్ రెడ్డి. నేను మలేషియాకి 98లో పోయినానయ్యా అంటే వాళ్ళు ఎస్ఆర్సి మోహన్ రెడ్డి అని కొట్టుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన షార్ట్ నేమ్ లో ప్రింట్ చేస్తారు. అంత మాత్రాన ఇది మలేషియా. అంటే పాస్పోర్ట్ మీద ఎక్కడైనా ఒకటే పేరు ఉండాలి కదా? పాస్పోర్ట్ మీద ఒకే పేరు ఉంది. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేక రాజకీయాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వచ్చారు, సొంత గుట్టికి. ఆనంద్ నారాయణ, ముఖ్యంగా మంత్రి నారాయణతో మీకు సమస్య ఏంటి? మంత్రి నారాయణ మీరు బద్ద వ్యతిరేకంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? నేను ట్రీట్ చేయలేదు, నెవర్. మీరు పొరపాటు పడుతున్నారు. ఎంత రాజకీయ అనుభవం ఉండి జిల్లాని రాజకీయాలను శాసించిన సోమిరెడ్డి కాకుండా ఇవాళ ఎటువంటి రాజకీయ అనుభవం లేని మంత్రి
నారాయణ అక్కడ రాజకీయ ఆధిపత్యం పొందడం సోమిరెడ్డి సహించలేకపోతున్నారు కాదా? అంటే సహించలేక ఏం చేస్తున్నాం? అదే ఏం చేయలేక అసంతృప్తిలో ఉన్నారు, suffocated గా ఉన్నారు. మీరు అనుకుంటే నేను అసంతృప్తిలో ఎప్పుడూ లేను. ఇప్పుడు కూడా మీరు ఒక మాట మాట్లాడుతున్నారు అసంతృప్తి ఉండానని. రేవంత్ రెడ్డి ఇష్యూ వచ్చింది, ఎవరు వచ్చి కూర్చున్నారు? తెలంగాణలో వచ్చి కూర్చున్నారా? నేను వచ్చి కూర్చున్నానా? నెల రోజులు పోరాడా. రేవంత్ రెడ్డి ఇష్యూ చెప్పా, ఇది సెక్షన్ 12C పెట్టడం, PC యాక్ట్ పెట్టడం కరెక్ట్ కాదు, అన్యాయం అని చెప్పా. ఫైనల్ గా హైకోర్టు మత్తయిపోతే అదే ఇచ్చింది. నేనేం చెప్పాను అదే ఇచ్చింది. సెక్షన్ 171E పెట్టాలా, ఎలక్టరల్ అఫెన్సెస్ అని చెప్పా. ఆ రోజు రేవంత్ రెడ్డి జైల్లో ఉంటే ఎవరు మాట్లాడినారు? జిల్లాలో మీ ప్రోగ్రెస్ మీద స్వయానా మీరే 4 సార్లు ఓడిపోవడం మీద ఖచ్చితంగా అధినేత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం కదా? నారాయణకి వ్యతిరేక వర్గం సృష్టించారని అధినేత మీ మీద అక్షంతలు వేసిన మాట వాస్తవం కదా? నెవర్ హ్యాపన్. నేను ఇంకొకరికి నారాయణ మీద ఇంకొక వర్గం అనేది క్వశ్చనేలే. నన్ను బాబు గారు మందులు ఇచ్చిన సందర్భమే లేదు. నేను ఆత్మగౌరవంతో బతికేవాడిని. ఫస్ట్ దానికి విలువిస్తా. నేను ఏ రోజు మా నాయకుడి దగ్గర నేను మాట పడలే, పార్టీకి సంబంధించి ఏ రోజు పడలే. ఆ అవకాశం నేను ఇవ్వను. మా నాయకుడు నన్ను ఏదన్నా అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ తీసుకొని చంద్రమోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అని చెప్పిన సందర్భం స్టేట్ పార్టీలో చెప్పిన సందర్భాలు ఉంటాయి. కానీ చంద్రమోహన్ రెడ్డి పార్టీకి, నాయకుడికి, జిల్లాలో కార్యకర్తలకి నష్టం జరిగే పని ఒక్కటి చేయడు. కానీ పదవులు ఇచ్చేటప్పటికి మాత్రం మిమ్మల్ని వెనక్కి పెట్టాలని ఆలోచించారా? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ కూడా చివరి వరకు మీతో దోబించలాడింది. వెంకయ్య నాయుడు గారు ఇన్వాల్వ్ అయిన తర్వాతే మీకు ఎమ్మెల్సీ వచ్చింది కదా? 25 మందికి ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు నాకు ఇయటంలో ఏముంది? దానికి ఎవరు రికమెండేషన్ పడలే. రామారావు గారు ప్రమోట్ చేస్తున్న సోమిరెడ్డి అనేక సందర్భాల్లో పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉన్న సోమిరెడ్డి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో వెళ్లాల్సిన టైంలో కేబినెట్ లో ఎందుకు లేకుండా పోయారు? ప్యూర్లీ ముఖ్యమంత్రి గారి డిస్క్రిషనరీ పవర్స్. దాన్ని ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదనే నా క్వశ్చన్. అంటే ఉండొచ్చు, మేము ఓడిపోయినాము ఇమీడియట్ గా. నేను ఒక మాట చెప్తానంటారా, ఎప్పుడు కూడా ఎలక్షన్ లో ఓడిపోయినామంటే అక్కడ ఉండే పరిస్థితులు చూసుకోవాలి. మీరు అడిగిన రాజ్యసభ కూడా దక్కే పరిస్థితి కనిపించట్లేదు. ఇక మంత్రి వర్గం రాజ్యసభ నేను అడగలేదు, మంత్రి పదవి నేను అడగలేదు, అడగను. రాజ్యసభ నేను అడగలేదు, నేను మంత్రి పదవి నేను అడగలేదు. పార్టీ కొన్నిసార్లు ఏదో సందర్భంలో వచ్చినప్పుడు కన్సిడర్ చేస్తా ఉంటుంటారు. కొత్తగా వైసీపీ నుంచి వస్తున్న నాయకులతో ఎటువంటి పరిస్థితి ఉంటుంది సోమిరెడ్డి గారు? ఇబ్బందేనా ఉన్న నాయకులకి, ముఖ్యంగా మీలాంటి సీనియర్లకి? సర్దుకొని పోవాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం వాడిని, TRS వాడిని చేర్చుకోలేదా? కాంగ్రెస్ చేర్చుకోలేదా? గతంలో మనం చేర్చుకోలేదా? ఇదేమన్నా పాత ప్రాక్టీసే. కొత్తగా ఈరోజు ఏదో వేరే పార్టీ వాళ్ళు రాకూడదు అనేది లేదు, మొదటి నుంచి ఉంది. సర్దుకొని పోవాలా. కొన్ని దగ్గరలో ఇబ్బంది వస్తుంది పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి. మెజారిటీ సీట్లలో అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఇప్పుడు మాకు డీలిమిటేషన్ అదనపు సీట్లు వస్తాయి కాబట్టి అటువంటి ప్రాబ్లం, డీలిమిటేషన్ జరిగే అవకాశం 100% జరుగుతుంది. 2 అంశాలు. ఒకటి, జిల్లా రాజకీయాల్లో మళ్ళీ తిరిగి మీ పట్టు సంపాదించుకునే అవకాశం ఉందా, లేకపోతే కాయలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకునే పరిస్థితి లాగా సోమిరెడ్డి పరిస్థితి ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, కాకాని సోమిరెడ్డి మధ్య ఇష్యూస్ ఇంకా ఫ్లేరప్ అవుతూనే ఉంటుందా? దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? నేను మొదటి ప్రశ్నకి, నేను బతికున్నంత వరకు నెల్లూరు జిల్లా ప్రజల అభిమానం చూరుకునే దాంట్లో నేను మొదటుంటా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అది నా నమ్మకం బతికినంత వరకు. 2, కాకాని గోవర్ధన్ రెడ్డి, నాకు ఆయన గురించి, ఆయన ఒక పొలిటీషియన్, ఆయన ఏదో చేయాలని నేను అనుకోను. ఎందుకంటే పెద్దోళ్ళతో పోరాడిన ఉద్యమాలు చాలా మందిని చూసా, కానీ గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఓన్లీ ఆ ముఠా అంతు చూసేంత వరకు ఈ డిపార్ట్మెంట్, ఈ చట్టాలు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి అంటున్నాయి. బై ఎనీ ఛాన్స్ కాకాని రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీలోకి వస్తే? కాదు, ఇప్పుడు ఆయన ఇటువంటి డాక్యుమెంట్లు పెట్టిన వాళ్ళని ఎందుకు పార్టీ చేర్చుకుంటది? ఏదైనా పద్ధతిగా ఉండేవాళ్ళని చేర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది గతంలో ఆరోపణలు చేయలేదా అండి? చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి చేరేదానికి లేదు. చేరితే సోమిరెడ్డి పార్టీ, మా నాయకుడు చంద్రబాబు, నేనేమి చేయను. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి పచ్చి దగాకోర్ని చేర్చుకునే ప్రసక్తి లే. I can assure you. Thank you very much, సోమిరెడ్డి గారు, పాయింట్ బ్లాంక్ లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. ఇది వాల్టి పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.